హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ ఆ పరమేశ్వరి దయతో అందరూ చల్లగా ఆరోగ్యంగా ఉండాలనేసి నా వంతు ఆ పరమేశ్వరి దయకి మనస్ఫూర్తిగా కోరుతున్నానన్న. నిజంగా ఇప్పుడు మీ అందరికీ ఒక టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళబోతున్నాను. చాలా అంటే చాలా అతి పురాతనమైన టెంపుల్ అనమాట. ఇది ఎక్కడో కాదు, మా శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది శ్రీ ముఖలింగం స్వామివారి దేవస్థానము. ఇలాంటి దేవస్థానానికి మీరు దర్శించుకోవాలని అంటే మ్యాక్సిమం మీకు పుణ్యమైన ఉండాలి, లేదనంటే మీ తలలోపు రాతైనా ఈ దేవాలయం చూడడానికి ఉండాలన్నమాట. అంత పురాతనమైన టెంపుల్ అనమాట. ఇది ఇప్పుడు అప్పుడు కట్టింది కాదన్న, మ్యాక్సిమం 1000 సంవత్సరాల కిందే కట్టిన అతి పురాతనమైన రాతితో కట్టిన పురాతనమైన దేవస్థానం అనమాట. ఇలాంటి దేవస్థానానికి దర్శించుకోవాలని అంటే ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు చాలామంది టూరిస్టులకు ప్లాన్ చేసుకుని టెంపుల్కి వస్తున్నారన్న. మీరు పక్కనే ఉండి, పక్క ఊర్లో ఉండి, పక్క జిల్లాలోనే ఉండి, పక్క రాష్ట్రాల్లో ఉండి ఇలాంటి పురాతనమైన టెంపుల్ చూడకుండా మీరు ఎలా ఉంటున్నారన్న? ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతోని, పిల్లలు, పెద్దలు, ముసలులు, ముతకలు ప్రతి ఒక్కరు ఈ దేవాలయంకి దర్శించుకోవాలని అంటే మీరు నేరుగా శ్రీకాకుళం రైల్వే స్టేషన్కి మీరు టికెట్ కొట్టేయండి అన్న. మీరు డైరెక్టర్గా శ్రీకాకుళం స్టేషన్కి వచ్చిన తర్వాత మీకు ఆటోకి అడిగినా లేదంటే బస్సుకు వచ్చినా ఎవరైనా సరే శ్రీ ముఖలింగం స్వామివారి దేవస్థానంకి పట్టుకొని వెళ్ళండి అని అంటే తిన్నగా పట్టుకొని వచ్చేస్తాడన్న. అక్కడ నుండి కరెక్ట్గా 40 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మాత్రమే ఉందన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్న. మీరు వచ్చిన దానికి కొంచెం కూడా మీకు బోర్ అనేది అనిపించదన్న. ఇక్కడ తలకు శిల్పాలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అలాంటి శిల్పాలకి ధ్వంసం చేయడానికి అప్పుడు తలకు దుర్మార్గులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసా? కాళ్ళు ఎరగొట్టడం, చేతులు ఎరగొట్టడం, తల్ల ఎరగొట్టడం, వినాయకుడు తలకు తొండం ఎరగొట్టడము ఎన్ని చేసినా కూడా వాళ్ళు ప్రయత్నం మొత్తం కలిపి హృదయ అన్న. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వర స్వామి ఆ దేవాలయంలోపు కొలువై ఉన్నారు. అలాంటిది ఆ దేవాలయం ఎలా ధ్వంసం అవుతుంది చెప్పండి? ఇంకంతేకాదన్న, ఇక్కడ తలుకు లింగము అన్ని లింగాల్లాగా రౌండ్గా గుండ్రంగా ఉండదన్న. ఇక్కడ తలుకు లింగము ముఖమాకారం మీద ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు శ్రీ ముఖలింగం స్వామివారి దేవస్థానం అనే పేరు కూడా ఉందన్నమాట. ఇంకంతేకాదన్న, ఇక్కడ దక్షిణాది కాశీ అనే పేరు కూడా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఊర్లోని ఒక్క లింగం తక్కువ 1 కోటి లింగాలు ఉన్నాయన్న. అందుకే అన్నమాట ఇక్కడ దక్షిణాది కాశీ అనే పేరు కూడా వచ్చిందనమాట. ఇక్కడ మీ ఫ్యామిలీతో అందరు కలిపి ఒక టూర్లో ప్లాన్ చేసి రాయండి అన్న. ఇంకంతేకాదు, ఈ పక్కనే ఉన్న వంశధార నది కూడా ప్రవహిస్తూ ఉన్నదనమాట. ఆ నదిలో స్నానం చేస్తున్నా కూడా ఎంత పుణ్యఫలం, మన పాపాలన్నీ కలిపి పంచులు అయిపోతాయి అన్నమాట. ఇంకంతేకాదు, ఇంకా ఇక్కడ నుండి కొంచెం ఒక 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొంచెం ముందుకెళ్తే కూర్మా గ్రామం అనే ఊరు కూడా ఉందన్న. ఆ ఊరు కూడా దర్శించుకోండి అన్న. ఆ ఊరిలోపు విశేషం ఏంటంటే మనం మొబైల్ వాడినట్టు ఆ ఊర్లోపు ఎవ్వరు కూడా మొబైల్ వాడరు, ఎవ్వరు కరెంటు వాడరు, ఎవ్వరు కూడా సిమెంట్ను వాడకుండా ఓన్లీ మట్టితోనే ఇల్లు కడుతున్నారనమాట. అక్కడ ఉన్న యంత్రాలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటాయి అన్న. మీరు ఈ కూర్మగ్రాంగాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటే ఈ 26 అంటే ఈ కృష్ణాష్టమికి మీరు దర్శించుకోండి. చాలా అంటే చాలా మంచి పండగలా చేస్తారనమాట. ఈ ముఖలింగ స్వామివారి దర్శనంకి స్పెషల్గా వస్తాము అని అనుకుంటే మీరు ఫిబ్రవరికి శివరాత్రికి రండి అన్న. ఎంత రంగరంగ వైభవంగా చేస్తారని అంటే అక్కడ తలకి జాతర చూస్తేనే మన 2 కళ్ళు చాలదు, అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇలాంటి పురాతనమైన టెంపుల్ చూపించిన నా ఛానల్కి ప్రతి ఒక్కరు దయ ఉంచి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్న.